వెలుగు కరెంట్ ఒప్పందాలపై కేసీఆర్కు నోటీసులు. ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశాలు. ఛత్తీస్గఢ్ తో అగ్రిమెంట్ వద్దని అధికారులు చెప్పినా బీఆర్ఎస్ సర్కార్ వినలే. భారీగా ఖర్చు చేసి కరెంటు కొన్నారు. ఎంత నష్టం జరిగిందో తేలుస్తాం. టెండర్లు లేకుండా భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణ పనులు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ. ఇప్పటి వరకు కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు. వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా అటెండ్ కావాల్సిందే. మాజీ సీఎండి ప్రభాకర్ రావు, ఎస్కే జోషి, అరవింద్ కుమార్ ను విచారిస్తాం. మీడియాతో చిట్చాట్ లో జస్టిస్ నరసింహారెడ్డి సంచలన విషయాలు. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు. 25 లోపు అఫిడవిట్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లకు చెప్పాం. జస్టిస్ ఘోష్, వివిధ విభాగాలకు చెందిన 20 మందిని ప్రశ్నించాం. కాళేశ్వరం నిర్మాణ సంస్థలను ఎంక్వైరీకి పిలుస్తాం. తప్పుడు లెక్కల వల్లనే బ్యారేజ్లకు నష్టం వాటిల్లింది. అన్ని అంశాలపైన లోతుగా విచారిస్తామని వెల్లడి. మొత్తానికైతే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డిని పెట్టిందంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఒక రెడ్డికి సంబంధించిన జస్టిస్ని పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, ముందు కేసీఆర్ని పట్టుకోవాలి. నాయకుడు లేని సైన్యం చెల్లచెదురైతుంది. కేసీఆర్ని పట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ డిస్టర్బ్ అవుతుంది. ఏది? బీఆర్ఎస్ పార్టీ డిస్టర్బ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో బీఆర్ఎస్ కున్న 36 మంది ఎమ్మెల్యేలు ఎవరి గొడుగు వాళ్ళు పట్టుకొని ఏ గోడ దునకాలా అని వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. అట్లా ముందు కేసీఆర్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేసి తద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల ద్వారా తెలంగాణలో అస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వమో లేదా ఇంకొక ఏక్నాథ్ షిండే పుట్టుకొచ్చి రాష్ట్రాన్ని ఆగం చేసే పరిస్థితుల్లోకి అయితే రాష్ట్రాన్ని నెట్టేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే కేసీఆర్కి మూడింది. ఓ విధంగా చెప్పాలంటే మూడిందే. కేసీఆర్ అడ్డగోలుగా నిబంధనలు పాటించను అని వీళ్ళు, లేదు మేము అధికారులు చెప్పినట్టే పాటించినామని కేసీఆర్. ఇదంతా ఒక గందరగోళమైన సమస్య అయితే కనబడుతుంది. 9.5 సంవత్సరాలు అయితే రాష్ట్రంలో ఏ అలజడి లేదు. ఏది రాజకీయపరమైన అలజడి ఏది లేదు. సవ్యంగా రాజకీయాన్ని నడుపుకుంటూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ రాజకీయ సవ్యంగా నడుపుకుంటూ వచ్చి ఒక నియంతలాగా పాలించింది అనేది కాంగ్రెస్. అది విద్యుత్ విషయంలో కావచ్చు, ఇంకా నీటి విషయంలో కావచ్చు, ఇంకా పథకాల విషయంలో కావచ్చు. కేసీఆర్ కోటాను కోట్లు అవినీతికి పాల్పడ్డాడు, నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించిండు అనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ప్రధాన ఆరోపణగా ఈ కేసులు వేస్తున్నారు. మరి ఈ కేసులు ఎట్లా ముందుకు పోతాయి? ఈ కేసుల ద్వారా కేసీఆర్ అరెస్టు చేస్తారా? బీఆర్ఎస్ పార్టీని మొత్తం ముప్పు తిప్పలు పెట్టి దాన్ని అడుగంటించే ప్రయత్నం చేస్తారా కూడా చూడాలి. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ బీఆర్ఎస్ కు గడ్డు కాలం ఎదురైంది. దయచేసి తెలంగాణలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీల లీడర్లు ఇప్పుడైనా ముందరబడి పోరాటం చేయరు. ఇగో నిన్న గురుకుల సంబంధించి వాళ్ళు లొలి చేస్తాను. అటు చూస్తే కరెంటు కష్టాలు ఉన్నాయి, మరోవైపు నీటి కష్టాలు ఉన్నాయి, మరోవైపు నిరుద్యోగుల కష్టాలు ఉన్నాయి, ఓవైపు రైతు కష్టాలు ఉన్నాయి. వీటి మీద పోరాడండి అయ్యా ఎస్సీ బీసీ ఎస్టీలు. పోరాడు మీ వంత అవుతుంది, అధికారం కాంగ్రెస్ వంత అవుతుంది. పోరాడు మీ వంత అయితే లేదా కేసీఆర్ వంత అవుతుంది అధికారం. ఇది కాదు, మీరే ఒక జెండా ఎత్తి పోరాడండి. మంచి అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలు నిలబడితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన ఒక్క 10 సంవత్సరాలు జనాలలో ఉండి కొట్లాడండి, జనాల సమస్యల మీద కొట్లాడండి. మీకు ప్రజలు అధికారం ఇవ్వకపోతే అప్పుడు అడగండి.